ఈ రోజు వీడియోలో మనం ఎక్సెల్లో టైం కాల్కులేషన్లో ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకుందాం. సాధారణంగా డేట్ ఎంటర్ చేసేటప్పుడు డే మంత్లతో కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది డే మంత్ ఇయర్ మధ్యలో డాష్లు హైపర్ల బదులు డాట్స్ పెడుతుంటారు. డాట్స్ వలన ఇచ్చిన డేట్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. ఫార్ములాస్కి సపోర్ట్ చేయదు. అంటే ముందు మనం డే ఎంటర్ చేస్తే అది మంత్గా రావడం. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే స్టార్ట్ మెనూలోని కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి అందులోని క్లాక్ అండ్ రీజియన్ క్రింద ఉన్న చేంజ్ డేట్ అండ్ మంత్ ఫార్మాట్ ఓపెన్ చేసి ఫార్మాట్ క్రింద ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసి అప్లై పై క్లిక్ చేసి ఓకే చేయాలి. ఇప్పుడు డాట్స్ లేకుండా హైపెన్ కానీ ఆబ్లిక్ కానీ ఉపయోగించి డేట్స్ ఎంటర్ చేయవచ్చు. ప్రస్తుత టైం మరియు డేట్ కొరకు రెండు రకాల షార్ట్ కట్స్ ఉపయోగించవచ్చు. నౌ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్తో డేట్ టైం వస్తాయి. టుడే ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్తో డేట్ వస్తుంది. ఇవి రెండు కూడా ఓపెన్ చేసిన ప్రతిసారి అప్డేట్ అవుతుంటాయి. అంటే ఎప్పుడా ఓపెన్ చేసినా అప్పటి డేట్ ఉంటుంది. రెండవ రకం కీబోర్డులోని కంట్రోల్ సెమీకోలన్ ప్రెస్ చేస్తే డేట్ వస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ సెమీకోలన్ ప్రెస్ చేస్తే టైం వస్తుంది. ఇవి అప్డేట్ కావు, మామూలుగా ఎంటర్ చేసినట్లే ఉంటాయి. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ కాల్కులేషన్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం ఎండింగ్ టైం నుండి స్టార్టింగ్ టైం తీసివేస్తే వర్కింగ్ అవర్స్ వస్తాయి. కానీ ఈ పద్ధతిలో నైట్ షిఫ్ట్ టైమ్స్తో ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రాకుండా వర్కింగ్ అవర్స్ పొందడానికి చిన్న ఫార్ములా ఎంటర్ చేయాలి. if open bracket ending time cell reference greater than symbol starting time cell reference comma ending time cell reference minus starting time cell reference comma 1 plus ending time cell reference minus starting time cell reference close bracket ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇదే ఫార్ములా కాపీ చేసి క్రింది టైమింగ్స్ కి కూడా అప్లై చేయవచ్చు. ఈ వర్కింగ్ అవర్స్ నెంబర్ ఫార్మాట్లో ఉంటే రేట్ కాల్కులేషన్ కి అనుకూలంగా ఉంటుంది. దీనికి కూడా చిన్న ఫార్ములా ఉపయోగించాలి. దీని కొరకు ఓపెన్ బ్రాకెట్ ఇఫ్ again open bracket starting time reference greater than symbol ending time cell reference comma ending time cell reference plus 1 minus starting time reference comma ending time cell reference minus starting time reference close bracket again close bracket star symbol 24 తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు టైం నంబర్స్లో వస్తుంది. ఉదాహరణకు 13:30 అయితే 13.5 అని వస్తుంది. ఇదే ఫార్ములాని క్రింది సెల్స్ కాపీ చేసుకోవచ్చు. స్టార్టింగ్ టైం లేక ఎండింగ్ టైం చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాము.